శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। జై సాయి మాస్టర్, ఒక చిన్న విషయం అండి, నాకు కొంచెం బాగాలేదు, కోల్డ్ కాఫ్ అనమాట, గొంతు బాగాలేదు। నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఇవాళ చదువుకుందాం మనం। జై సాయి మాస్టర్। నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। శ్రీ అవధూతాయ నమః అధ్యాయం 1 సాధనా రహస్యం, ఇది మొదలు పెట్టాం మనం। క్రితం సత్సంగంలో మనం ఏం చదువుకున్నామంటే, వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన చేయకూడదని, స్వామి సమాధి వద్ద గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని, వారి గురించి భజన చేయకూడదని ఇటీవల శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తించిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో, చరిత్ర పొడుగున మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేసిందో అందరూ గమనించాలి। అప్పట్లో ఏం చెప్పారంటే, ఏమొచ్చిందంటే ఆ విషయం, అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన ఉండకూడదు అని, ఇంకే ఇతర మహాత్ముల గురించి రాయకూడదు, అందులో ఓన్లీ వెంకయ్య స్వామి వారిదే ఉండాలి అని చెప్పి, ఇంకా ఏంటి, గురు చరిత్ర, బాబా చరిత్ర ఆయన దగ్గర సన్నిధిలో పారాయణ చేయకూడదు। చూడండి అసలు ఎంతలాగా వచ్చిందంటే, మళ్ళీ ఇతర మహాత్ముల గురించి భజన చేయకూడదు అంటే వాళ్ళ ప్రస్తావన ఉండకూడదు అనమాట, ఆయన తప్ప, అలా వచ్చిందనమాట। ఎంత దుష్టమైందో అది అని చెప్తున్నారు మాస్టర్ గారు, అది మన సంస్కృతికి ఎంతో హానికరమైంది అని అందరూ గమనించాలి। ఇది ఎప్పుడైనా సరే అండి గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ వెంకయ్య స్వామి గారి దగ్గరనే కాదు, ఏ మహాత్ముల దగ్గరైనా సరే అట్లా అది సరైన పద్ధతి కాదు। అందరు మహాత్ముల్లో మనం అక్కడ చక్కగా స్మరణ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు పారాయణ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, వాళ్ళ స్మరణ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఒక్కటే। అందుకని పరస్పర విరుద్ధమైన ఇట్టి భావాల మధ్య ఊగుతున్న ఒక ఆశ్రమ నిర్వాహకునికి నీవు ఒంగోలుకు వెళ్ళు అని స్వామి స్పష్టంగా ఆదేశించారట। ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఇదేంటి ఇట్లా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి, ఇతర మహాత్ములను ఎవరిని అసలు ప్రస్తావన అయితే అవద్దంటున్నారే, ఇదేంటిది, భజన చేయకూడదట, గురు చరిత్ర చదవకూడట, సాయిలీలామృతం చదవకూడట, బాబా చరిత్ర చదవకూడదు, ఇంకేం మహనీయులది చదవకూడదంటే, చూడండి అదేదో తెలివి అనుకుంటారు, అదేదో భక్తి అనుకుంటారు స్వామి మీద అని వచ్చేసరికి ఆయనకి మా వెంటనే స్వామి అంటే నువ్వు ఒంగోలుకు వెళ్ళు అని స్పష్టంగా ఆదేశించారట। చూడండి ఆయన నిర్ణయం గొప్పది కదా, మహాత్ముల నిర్ణయం అనేది ఎంతో గొప్పది అది। అంటే ఈ విషయంలో పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారనమాట, సనాతనమైన సిద్ధాంతం అది, చక్కగా అందరి మహనీయుల్ని మనం స్మరించుకోవచ్చు అది। తర్వాత ఏమవుతుంది, అవధూత లీల గ్రంథాన్ని అంటే మహాత్ముల ప్రస్తావనలు ఆ గ్రంథం నుండి తొలగించి తిరిగి రాయమని పెసల సుబ్రహ్మయ్య గారిని ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరాట। ఒకతను అన్నట్ట, అవధూత లీల అనే గ్రంథంలో మీరు మిగతా మహాత్ములంతా తీసేయండి, ఆల్రెడీ రాసిన దాంట్లో మిగతా మహాత్ముల ప్రస్తావన వద్దు, మిగిలిన ఎవరి గురించి వద్దు, ఓన్లీ వెంకయ్య స్వామి గారిదే ఉండాలి, స్వామిదే ఉండాలి, ఇంకెవరిదే ఉండకూడదు, తీసేయండి అన్నట్టు, తిరిగి మళ్ళీ రాయండి అట్లా అని చెప్పేసి సుబ్బరామయ్య గారికి ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరి నీకట్టి స్ఫూర్తినిమ్మని స్వామిని ప్రార్థించానని చెప్పాడు। నీకు అలాంటి స్ఫూర్తి ఇవ్వమని స్వామిని ప్రార్థించారట ఆయన ఒక్కైంది స్వామి చెప్తారు అట్లాగా నా ఒక్కడిదే రాయండి గ్రంథం అని చెప్పి
అన్నట్టు ఆయన. అప్పుడు సుబ్బరామయ్య గారు అట్టి ప్రయత్నం చేయడానికి అంగీకరించిన క్షణం నుంచి అతని ఆరోగ్యం దెబ్బతిని 4 రోజుల నిద్రాహారాలు కూడా అసాధ్యమయ్యాయి. అలా రాద్దామని అనుకున్న క్షణం నుంచే ఆయనకి ఆరోగ్యం దెబ్బతినేసింట. 4 రోజుల నిద్రాహారాలు కూడా లేవటండి ఆయనకి. నేను తిరిగి రాయాలని మీ సంకల్పమైతే నేటి రాత్రి నా బాధ తగ్గి నిద్ర పట్టాలి అని అతను ప్రార్థించినా స్వామి పలకలేదు. స్వామి అతను చెప్పినట్టుగా నేను తిరిగి రాయాలి అంటే మళ్ళీ మీ ఒక్కళ్ళదే రాయాలి, మిగిలిన మహాత్ముల ప్రస్తావన తీసేయాలి, అందులో నుంచి తీసేసి రాయాలి అన్నదే కనుక మీ సంకల్పం అయితే నేటి రాత్రి నాకు ఈ బాధ తగ్గి నిద్ర పట్టాలి అని ప్రార్థించారట ఈయన పెసల సుబ్బరామయ్య గారు స్వామిని. స్వామి పలకలేదు, ఆయన ఏమీ పలకల, సమాధానం ఇవ్వలేదు ఆయన. అంతటితో సాంప్రదాయానుసారం నేను ఈ గ్రంథం తిరిగి వ్రాసే పద్ధతిని స్వామి సంపూర్ణంగా ఆమోదించి దీన్ని వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని స్పష్టమైంది. అట్లా మళ్ళీ అంటే మహాత్ముల ప్రస్తావన తీసేయడం అన్నది లేకుండా మహాత్ముల ప్రస్తావనతోటే ఆ గ్రంథాన్ని రాయాలన్నది ఆయన ఆ స్వామి ఆమోదించినట్టుగా స్పష్టమైంది. అట్టి స్వామి అభిప్రాయాన్ని వేదవాక్కుగా తలచి మన అమలు చేయకుంటే మనం స్వామి భక్తులమే కాదు, మన దురహంకారానికి, విద్యాగర్వానికి, మౌఢ్యానికి మాత్రమే దాసులం అన్నమాట. అంటే మన అభిప్రాయాలకి విలువనిచ్చుకుంటుంటే మాత్రం మన స్వామి భక్తులు అసలు కాదు. మన దురహంకారానికి, విద్యాగర్వానికి, మౌఢ్యానికి దాసులం అని చెప్తున్నారు. మనలోని రాజసికము, తామసికము అయిన అసురీ సంపదలకే దాసులం అన్నమాట. రాక్షసులు కొన్న సంపదలు ఏంటంటే రాజసికము, తామసికము అయినవి. అట్లాంటివే మనలో కూడా ఉన్నట్టు అర్థం, ఇట్లాంటివి అభిప్రాయాలతో ఉండి ఇట్లాంటివి చేస్తే అని. అది ఇంకా ఏం చెప్పారంటే ఇక మనం ఎట్లా బాగుపడతాము ఇట్లా ఉంటే అని చెప్పి దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ తామర పువ్వులోని తేనె తాగిపోతుంటే దాని కిందనే ఉంటే గోధురు కప్ప పురుగుల కోసం నాలుక చేస్తుంది అని చెప్పి అది కూడా మనం వివరం చెప్పుకున్నాం. ఇక మనం ఎట్లా బాగుపడతాము? స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం అంత భ్రమ. ఎందుకంటే స్వామి అన్నారట, పోయేవారినే పోనిచ్చేదే కదయ్యా అన్నది. అదే స్వామి పద్ధతి. ఇట్టి జాగ్రత్తలతో మనకు మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. అట్లాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఆధ్యాత్మిక రహస్యం బోధించాలని భగవద్గీత కూడా స్పష్టంగా చెప్పింది. సాయిబాబా కూడా నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు. మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం, 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకపోతే నీ కర్మకు నిన్ను వదిలేస్తాను అని చెప్పారు. ఇలా శ్రద్ధతో గురువును అనుసరించగలవారు మాత్రమే పొడుగున చెట్టును అంటిపెట్టుకుని ఉన్న మామిడికాయ వల్లే పండి పరమార్థం పొందుతారని, మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలులవుతారని కూడా ఆయన చెప్పారు. ఇది కూడా మనం చెప్పుకున్నాం మనం క్రితం సత్సంగంలో. మనం ఎంతకాలం వారి సన్నిధిలో ఉన్నా ఈ సూత్రం తెలియకుంటే స్వామి నుండి కూడా మనం ఎట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టమే కదా. ఇది తెలియకపోతే కనుక మనకి ఇప్పుడు వివరించుకున్నది కనుక తెలియకపోతే మనకి ఏమవుతుందంటే మనం ఎంత మా స్వామినే కాదండి, వెంకటస్వామి గారు అనే కాదు, ఏ మహాత్ముల సన్నిధిలోనైనా సరే ఎంతకాలం అట్లా ఉన్నా సరే మనం ఎట్టి శ్రేయస్సు కూడా పొందలేము అనేది స్పష్టం. చాలా అవగాహన, వివేకం ఇవన్నీ ఉండాలండి. ఇత్త విచక్షణ జ్ఞానం ఇదంతా వివేకం ఉండాలి ఫస్ట్. అది లేకపోతే ఈ సూత్రం తెలియాలి. తెలియకపోతే అసలు ఏ మహాత్ముల సన్నిధిలో మనం ఉన్నా సరే అది మనకి ఎట్టి శ్రేయస్సు చేయదు. అది ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. మహాత్ములందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మన అసహనం వహించినప్పుడు మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు. మహాత్ములందరికీ పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి, వారిద్దరి మధ్యన, ఇద్దరు మహాత్ములు ఉన్నారు వాళ్ళ మధ్యన ఎంతో ప్రేమ ఉంటుందన్నమాట. అది తెలిస్తే మహాత్ముల పట్ల మన అసహనం వహించినప్పుడు, అంతే కదండి, ఇతర మహాత్ములను ప్రస్తావించకూడదంటే అర్థం ఏమిటి? అట్టి మహాత్ముల పట్ల వీళ్ళకి అసహనం ఉందన్నమాట.
మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇది బాబా చరిత్రలో కూడా మనం చదివితే స్పష్టంగా తెలుస్తుందన్నమాట. దీనికి కూడా చెప్పుకున్నాం మనం ఒకసారి. మాస్టర్ గారికి రామారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మాస్టర్ గారి మీద ఏదో అనుమానం వస్తుందన్నమాట. వచ్చేసరికి ఆయన నాంపల్లి బాబా గారి దగ్గరికి వెళ్తారు. అదే భావన ఆయనకు ఉంటుంది మాస్టర్ గారి మీద. అదే భావనతో నాంపల్లి బాబా గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అదే ప్రసాదం ఆయన పట్టుకుని ఇట్లా నైవేద్యానికి తీసుకుని వెళ్ళేసరికి బాబా కాలుతో ఒక్కతను తంతారు నాంపల్లి బాబా గారు. ఆయన అంత దూరంలో పడతారనమాట. ఒక్కసారిగా చాలా అసలు కళ్ళు ఒక రకమైన చూపుతో చూస్తారు ఆయన. అప్పుడు అర్థమవుతుందనమాట, అమ్మో నేను మాస్టర్ గారిని అనుమానించాను, అందుకే నన్ను నాంపల్లి బాబా గారు ఇట్లా తన్నారని చెప్పి అర్థమవుతుంది అనమాట. అది అలా వారి మధ్య చాలా ప్రేమానుబంధాలు ఉంటాయి మహాత్ములకి. అదనమాట. అదే అందుకని ఇంకేంటంటే ఇతర మహాత్ముల పట్ల అసహనం వహిస్తే మహాత్ములకు మనపై అసహ్యం కలుగుతుందట. అంటే మరి ఇందాక అది చదువుకున్నదంతా చూడండి, మరి వెంకయ్య స్వామి గారికి అట్లా ప్రవర్తించే వాళ్ళ పట్ల ఎంత అసహ్యం కలిగి ఉంటుందో ఆయనకి కదా. ఇతరుల మహాత్ముల ప్రస్తావన తేకూడదు, భజన చేయకూడదు, గురుచరిత్ర చదవకూడదు, సాయిలీల అమృతం చదవకూడదు ఆయన సన్నిధిలో అన్నారనుకోండి, ఎంత అసహ్యం వేసి ఉంటుంది ఆయనకి కదా. అది ఇదే అందరు మహాత్ముల దగ్గర వర్తిస్తుంది. సరి అయిన భావంతో మన సద్గురువుని సేవిస్తూ ఉంటే మహాత్ముల అందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అది సరైన భావన అనమాట. సరైన భావనతోటి మహాత్ముల్ని సేవించాలి. సేవిస్తే అప్పుడు అందరి మహాత్ముల ఆశీస్సులు మనకు ఉంటాయట. మానవ జన్మ, బుద్ధి, ధర్మము, భక్తి, మహాత్ముల సాన్నిధ్యము లభించడం ఎంత కష్టమో తెలిపే స్వామి వాక్యం ఈ గ్రంథంలో చూస్తాము. ఇక్కడ గ్రంథంలో మనం ఏం చూస్తూ ఉంటాం? మానవ జన్మ లభించడం కానీ, బుద్ధి చక్కటి సద్బుద్ధి లభించడం కానీ, ధర్మము ధర్మంగా మనకి తెలిసి దాన్ని ఆచరించడం కానీ, ధర్మంగా ఉండడం కానీ, భక్తి మనకి భక్తి అనేది రావడం కానీ, మనకి లభ్యం అవడం కానీ, అట్లాంటి గుణం, మహాత్ముల సాన్నిధ్యము లభించడం ఎంత కష్టమో, మహాత్ముల సాన్నిధ్యం కూడా వారి సన్నిధి, మహాత్ముల సన్నిధి లభించడం ఎంత కష్టమో తెలిపే స్వామి వాక్యం ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథాలు మనం ఇవన్నీ చూస్తాం అన్నమాట. ఇవన్నీ చాలా కష్టమైనట లభించడం అన్నది. ఏమేంటి? మానవ జన్మట. మానవ జన్మ లభించడం కూడా చాలా కష్టం అంటండి. మనకి చదువుకుంటాం ఇదేంటి, దేవతలు కూడా అసూయ చెందుతారట మానవ జన్మ. మానవ జన్మ రానందుకు వాళ్ళకు మనల్ని చూసేవాళ్ళు. అలా మానవ జన్మ రావడం, బుద్ధి చక్కటి బుద్ధి రావడం, అంతే కదండి. మనకు బుద్ధి ఉంది, దాన్ని ఉపయోగించుకుని ఎన్నైనా చేయొచ్చు కదా. మరి జంతువులు చేయగలుగుతాయా? అవి చేయలేవు. ఇంకా ఎన్నో ఉన్నాయి కదా జీవరాశులు, అవేం చేయలేవు మనలాగా. మనకి చక్కటి బుద్ధి ఇచ్చారు, దాంతో ఎన్నో చేయొచ్చు, మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు కదా. ధర్మం కూడానండి. ధర్మంగా జీవించడం, ధర్మం తెలియడం, ధర్మంగా జీవించడం అన్నమాట మన జీవితం అంతా. భక్తి లభ్యం కావడం కూడా, భక్తి అనే సద్గుణం మనలో ఉండడం కూడా అన్నమాట. మహాత్ముల సన్నిధి కూడా, మహాత్ములు అసలు మనకి లభించడం, వాళ్ళని ఆశ్రయించడం కానీ, వాళ్ళ సన్నిధి లభించడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో కష్టమైనవి అని చెప్తున్నారు. ఇవి స్వామి చెప్పిన వాక్యం ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు అంత కష్టమైనది అన్నది మనకి ఈ గ్రంథం అంతా చదువుకుంటుంటే మనకి అర్థమవుతూ వస్తుందన్నమాట. ఇవి చాలా కష్టమైనవి అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. ఇవన్నీ లభించిన స్వామి అభీష్టం ప్రకారం నడుచుకొనక మహాత్ములందరి పట్ల సంకుచిత బుద్ధి వహిస్తే అంతా వ్యర్థమైపోతుందని గుర్తించాలి. ఒకవేళ ఇవన్నీ లభించినా సరే మనకి స్వామి అభీష్టం ప్రకారం నడుచుకొనక, స్వామి ఎట్లా చెప్తే అట్లా నడుచుకోకుండా, ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకోకుండా మహాత్ములందరి పట్ల సంకుచిత బుద్ధి వహిస్తే, ఇతర మహాత్ముల పట్ల సంకుచితమైన బుద్ధి వహించామనుకోండి, అంతా వ్యర్థమైపోతుంది. ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి లభించినా సరే.
మహాత్ముల సన్నిధి లభించవచ్చు, అన్నీ ఉండొచ్చు, మనకి భక్తి ఉండొచ్చు, మానవ జన్మ రావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, సన్నిధి కూడా ఉండొచ్చు. కానీ ఇతర మహాత్ముల పట్ల మనకి ఎప్పుడైతే ఆ సంకుచితమైన భావన ఉన్నదో అప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా మొత్తం వ్యర్థం అయిపోతుంటాం, ఏమీ లభించినట్టు, లభించిన వేస్ట్ అంతా మొత్తం. అందుకనే గుర్తించాలట, ఇటు అసద్భావమే కలి ప్రభావం. అసలు ఎందుకు వస్తుందో అలాంటిది ఆ సంకుచిత భావన ఎందుకు వస్తుందంటే కలి ప్రభావం వలన అని చెప్తున్నారు. కలి ప్రభావం వల్లనే ఇట్లాంటి భావాలు వస్తూ ఉంటాయట. అంతే కదండి, ఇప్పుడు బయట మనం ఎంత చూస్తున్నాం, సమాజంలో ఎంత దారుణంగా ఉంది. ఇదివరకటికి ఇప్పటికీ చూసుకుంటే అంత అక్కర్లా, ఒక 10 ఏళ్లలో చూసుకోండి ఎంత మార్పు వచ్చేసింది, ఎంత చెడు ఎక్కువైపోయిందో చూడండి చూస్తే కదా. ఇటు గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు ఉంటున్నారు, ఇటు ప్రవచనాలు చెప్పేవాళ్ళు పెరిగిపోయారు, ఇటు జనాల్లో భక్తి అనుకుంటూ అది కూడా పెరిగిపోయింది, ఎంతోమంది గురువులు పెరిగిపోయారు, అంత చాలా వాటెవర్ దొంగ గురువులో ఏదో సంథింగ్ అంత పెరిగిపోయింది. అయినా సరే టీవీల్లో కూడా ఎక్కువైపోయింది కదా, ఆధ్యాత్మికత ప్రవచనాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. గుళ్ళు చూడండి, ఒక సందులో ఎన్ని గుళ్ళు ఉంటున్నాయి, జనాలు అట్లాగే ఎడుతున్నారు. అయినా సమాజంలో ఎంత చెడు ఉందో చూడండి, ఎంత జరుగుతుంది బయట కదా, ఎంత పెరిగిపోయింది. గత 10-15 ఏళ్ళు చూసుకున్నా చాలు, అప్పటికిప్పటికి కూడా చాలా తేడా వచ్చేసింది. ఎక్కడికో కూడా అక్కర్లే, ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు చాలు. అట్లా అంటే చూడండి, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కలి ప్రభావం వల్ల మనుషుల్లో అట్లాంటి అసద్భావనమైన వస్తున్నాయి అన్నమాట. సద్భావన పోయి అసద్భావనమైనవి వస్తున్నాయి అన్నమాట. దానికి లొంగిన వారు దాని రూపాలే అవుతారు. దానికి లొంగిపోయారనుకోండి, అలాంటి భావాలకు లొంగిపోతే వాళ్ళు ఏమవుతారు, దాని రూపాలే, అంతే. కలి రూపాలే వాళ్ళందరూ, వేరే కాదు. అదే కలి అంటే మనకు అట్లాంటి బుద్ధులు రావడమే కలి. వేరే ఏదో కలి అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు, మనకు వచ్చే బుద్ధులే కలి. అట్లాంటి బుద్ధులు వచ్చేదే కలికాలం అంటే అదే. అట్లాంటి బుద్ధులతో జీవించడమే కలి అన్నమాట. కలికాలం అంటారు దాన్ని, ఆ బుద్ధి అది. పూర్ణులైన మహాత్ముల మధ్య నుండే ప్రేమ వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది. ఇది మనం బాబా చరిత్రలో కూడా మనం చూస్తాం, సాయి లీలామృతంలో కూడా. పూర్ణులైన మహాత్ముల మధ్య నుండే ప్రేమ, పూర్ణులైపోయిన మహాత్ముల మధ్య ఉంటుంది చూసారండి ప్రేమ వాళ్ళ మధ్య, అది వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర నుంచి ఇంక వేరే మహాత్ములు వెంకటస్వామి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒకవేళ లేకపోతే చెవటమ్మ దగ్గరికి వెళ్ళాం, చీరాల స్వామి వారి దగ్గరికి వెళ్ళాం, వారికి ఎట్లా ఉంటుందంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ మహాత్ములకి మధ్య ఎట్లా ప్రేమ ఉంటుందో అలాగే ఒక మహాత్ముల భక్తులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అదే ప్రేమ ఉంటుంది అక్కడ. అదే చెప్తున్నారు. ఎప్పుడూ తెల్లని కోరా వస్త్రాలే ధరించే సాయి ఒకరోజు భక్తులతో మేము ఈరోజు కాషాయం ధరిస్తాము అన్నారు, కానీ వాళ్ళు సమర్పించిన కాషాయం ధరించలేదు. మనకి ఇది లీలామృతంలో చదువుకున్నాం, గుర్తొస్తుందేమో చూడండి. ఎప్పుడు కోరా వస్త్రాలు తెల్లటి వేసుకునేవారు కదా బాబా, ఒకరోజు భక్తులతో మేము ఈరోజు కాషాయం ధరిస్తామంటారు. అనగానే వాళ్ళు తీసుకొస్తారు, ఏదో బాబా కాషాయం వేసుకుంటా అన్నారు కదా అని. తీసుకొచ్చేసరికి బాబా అది వేసుకోరు, ధరించడు. కొంతసేపటికి గురు గోలోబ్ స్వామి అనే మహాత్మునికి శిష్యుడైన మూలే శాస్త్రి వచ్చాడు. కొద్దిసేపటికి ఏమైంది, మూలే శాస్త్రి అనే అతను ఒక గురు గోలోబ్ స్వామి అనే ఒక మహాత్ముడి శిష్యుడు అనమాట. ఆయన అక్కడికి వచ్చాడు బాబా దగ్గరికి. కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు. కానీ అతనికి ఏమనిపించింది, అబ్బా బాబా ముస్లిం కదా అనిపించింది. మా గురువుగారేమో చక్కటి ఆచారం అది ఉన్నవైనా ఈయనేమో ముస్లిము ఈయన అనిపించింది ఆయనకి. అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనమిచ్చి అతని మనస్సును సంస్కరించి అనుగ్రహించారు. అప్పుడు బాబా ఏం చేశారు, అక్కడ అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనం ఇచ్చారు బాబా. ఆయనకి ఇలా బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన గురువు కనిపించారు ఆయన స్థానంలో.
బాబా స్థానంలో అక్కడ. తర్వాత చూస్తే బాబా ఉన్నారు అక్కడ. బాబా అట్లా దర్శనం ఇచ్చారు ఆయన గురువులాగా కాషాయ వస్త్రాలతోటి. అతని మనస్సు సంస్కరించి అలా అతని మనసును సంస్కరించి అనుగ్రహించారు. ఇవన్నీ చదువుకున్న తర్వాతైనా మనం ఇతర మహాత్ముల పట్ల అసహనం వహించడం అన్నది జరగకూడదండి. అది గురు సిద్ధారూఢులు మొదలైన మహాత్ముల శిష్యులు షిరిడి వచ్చినప్పుడు భక్తులందరికీ సాయి పండ్లు పంచి ఆ భక్తుని చెప్పి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బారుకు చెందినవాడు అన్నారు. గురు సిద్ధారూఢులు మొదలైన మహాత్ముల శిష్యులు షిరిడి వచ్చినప్పుడు బాబా ఏం చేసేవారట, భక్తులందరికీ పండ్లు పంచారట. పంచి ఆ భక్తుల్ని చూపించి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బారుకు చెందినవాడు అని చెప్పారట. అంటే గురు సిద్ధారూఢ స్వామి దగ్గర నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళ ఆ మహాత్ముడికి చెందిన అతని భక్తుడు వచ్చాడని చెప్పి అందరికీ ఆనందంగా చక్కగా పళ్ళు పంచారటండి. అంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట, మహాత్ముల దగ్గర నుంచి వాళ్ళు వచ్చారంట ఆ భక్తులు. అక్కడ వారి దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాలు ఎవరైనా వస్తే చూడండి, మన బంధువులు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలా అన్నమాట. అక్కడి నుంచి ఎవరైనా ఇట్లా వచ్చారంటే వారికి చాలా ఆనందంగా ఉంటుంది. వారి సమకాలికుడైన అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా, హజరత్ బాబా జాన్, నర్సింగ్ మహారాజ్ వంటి మహాత్ముల గురించి ఆయన ఎంతో ప్రీతితో గౌరవంతో మసలేవారు. వాళ్ళంతా ఇక్కడ అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా, హజరత్ బాబా జాన్, నర్సింగ్ మహారాజ్ ఇలాంటి మహాత్ముల గురించి ఆయన ఎంతో ప్రీతిగా గౌరవంతో మసులుకునేవారట బాబా. అక్కల్కోట స్వామి శిష్యులైన ఒకరు ఆనందనాథ్, దేవిదాసు, జానకిదాసు, గంగగిర్, హజరత్ బన్నేమియా, శంసుద్దీన్ మియా, అమీరుద్దీన్ గారులు, రామ్ మారుతి మహారాజ్, గజానన్ మహారాజ్, దునీవాలా దాదా మొదలైన మహాత్ములు సాయిని ప్రేమతో దర్శించారు కూడా. ఇంతమంది మహాత్ములు బాబాని దర్శించారు ఎంతో ప్రేమతోటి వారందరూ. మనం ఇదంతా లీలామృతంలో చదువుకున్నాం. ఇదంతా మహాత్ములకు పరస్పరం ఉండే ప్రేమ, సాయిపై వారికి గల గౌరవము అలాంటివి. ఎందుకు వచ్చి అంతలాగా బాబాని అంత ఇష్టంగా వాళ్ళు దర్శించుకున్నారంటే ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమ. బాబా అంటే వారికి గల గౌరవం, బాబా అంటే చాలా గౌరవం, ప్రేమ మహాత్ములు వాళ్ళందరికీ. అందుకని వచ్చి బాబా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ దర్శించుకున్నారట బాబాని ఆ ప్రేమతోటి. ఈ సూత్రం నేటికి నిత్య సత్యమే. మరి ఇదంతా చదువుకుంటేనే కదా మనకు తెలుస్తుంది ఎంత మహాత్ముల మధ్య ఎంత పరస్పరం ప్రేమ ఉంటుంది అన్నది. చూడండి, అంటే ఎప్పుడు కాలం గడుస్తున్నా సరే ఈ సంకుచిత తత్వం అన్నది మాత్రం ఉంటూనే ఉంది. ఎలా చూసుకోండి అన్ని విషయాల్లోనూ సంకుచిత తత్వం అనేది కనబడుతుంది మనకి. ఫస్ట్లో మనం అప్పుడు చూసుకుంటే ఇదివరకు శైవ వైష్ణవ భేదాలు అంటే ఇప్పటికే ఉన్నాయనుకోండి, కానీ శైవ వైష్ణవ భేదాలు వచ్చాయి. అదేంటి శివుడు వేడును విష్ణువు వేడునా? సో చాలా విచిత్రం చూడండి ఆ భేదం ఎట్లా వచ్చిందో. వాళ్ళు మేము ఓన్లీ శివుడే అన్నారు, వాళ్ళు ఓన్లీ విష్ణుమూర్తి అన్నారు. అట్లా గొడవలు శైవ వైష్ణవ భేదాలు వచ్చాయి. అలాగే మతాల మధ్య కూడా భేద, ఎక్కడ చూసినా సంకుచితత్వమే, మతాల మధ్య కూడా భేదాలే. ఆ మతాన్నే కాదు, ఆ మతంలో ఉన్న మహనీయులు మీద కూడా సంకుచితత్వం ఉంటుంది. చాలా తప్పు. ఆ మతమును దాంతోపాటు ఆ మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా అన్నమాట. అంటే వాళ్ళు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తారో వారి మీద కూడా సంకుచితత్వం. చాలా తప్పు కదండి అది కదా. ఏదైనా పొరపాటు చేస్తే మనుషులు చేసేది అది, భగవంతుడు ఎందుకు చేస్తాడు, ఆయన మీద ఎందుకు అంత సంకుచితత్వం? అవునా? ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇతర మహాత్ములు మీద సంకుచితత్వం, ఇతర మహాత్ముల మీద వీళ్ళ భేదం వస్తుంది అక్కడ. చూడండి ఎంతలాగా, అంటే అది పోవడం లేదు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అట్లా ఉండడం అనేది. ఇదే కలి ప్రభావం. అది ఈ సూత్రం నేటికి నిత్య సత్యమే. అంటే సాయిపై వారికి గల ప్రేమ, గౌరవం అలాంటివన్నీ చదువుకున్నాం కదా. అలా ఒక మహాత్ములు పట్ల ఇంకో మహాత్ములకి అట్లా ప్రేమ ఉండడం అనే సూత్రం నేటికి అది నిత్య సత్యం అని చెప్తున్నారు. అవధూతలు చెవటం అమ్మ, వెంకయ్య స్వామి, మాయి అమ్మ, రామిరెడ్డి తాత, అనసూయ మాత, పూండి, చీరాల, కడప, కాళహస్తిలోని అవధూతలు, శ్రీ గుళవలి మహారాజ్, శ్రీ గజానన్ మహారాజ్, రంగన్న బాబు గారు, పాకలపాటి గురువు గారు మొదలైన వారు సాయిని ఎలా ప్రశంసించారో, ఆయనను సేవించే నన్ను సాటి సాయి భక్తులను ఎలా ఆదరించారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. మనం అంతకుముందు ఆనందమయ్య అమ్మ చరిత్ర చదువుకున్నాం కదా. దాంట్లో చూడండి, మాస్టర్ గారు వచ్చేసరికి అసలు సాయిబాబా కా బేట అన్నారు. ఆయన రాగానే ఎంత ఆదరించారు మహాత్ములు. చెప్తారు కదా ఆయన, నువ్వు వెళ్తున్న మార్గం చాలా గొప్పది, ఇంకా సంశయం పెట్టుకోవద్దు బాబా విషయంలో అట్లాంటిది లేదా ఆయన విషయంలో అని చెప్పి కూడా చెప్పారు. చూడండి, అట్లా బాబాని తలుచుకోగానే ఎంత మహనీయుల ఆశీస్సులు ఎంత అద్భుతంగా లభించాయి మాస్టర్ గారికి. ఎంత మహాత్ములకి వారి మధ్య ప్రేమానుబంధాలు అంతలా ఉంటాయన్నమాట. అందుకని ఇంకా చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా మహనీయులు బాబాని సేవిస్తున్న నేను సాయి భక్తుడినైనా నన్ను ఎంత బాగా ఆదరించారు అని చెప్తున్నారు మాస్టర్ గారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో మనం అది చూడవచ్చు. అత్తార్ అని సూఫీ మహాత్ములు అలానే ఆ సాంప్రదాయంలోని మహాత్ముల చరిత్రలు రాశారు. సూఫీ సాంప్రదాయంలో అండి అత్తార్ అనే సూఫీ మహాత్ములకు ఆయన ఆ సూఫీ సాంప్రదాయంలో ఉన్న మహాత్ముల చరిత్రలని ఆయన రాశారటండి. అంటే ప్రతి సాంప్రదాయంలో ఉన్న మహాత్ముల్ని సేవించుకోవడం అన్నది పద్ధతి అన్నమాట. అది ఈ విషయంలో శ్రీ వెంకయ్య స్వామి ఆచరించి చూపిన ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని కొంచెం ఆలోచించడం సముచితం. అట్లాగే ఈ విషయంలో కూడాను అంటే ఇతర మహాత్ములందరినీ మనం సేవించుకోవాలి అన్నదానికి వెంకయ్య స్వామి ఆచరించి చూపిన ఈ ఆధ్యాత్మిక సూత్రం కొంచెం ఆలోచించడం అనేది సముచితం. కొంచెం ఆలోచించాలి ఆ విషయాన్ని. వాళ్ళు ఏమైనా ఊరికే చెప్తారండి మహాత్ములు, ఊరికే చెప్పరు కదా. అది తెలుసు ఏది కరెక్టో. మన అభిప్రాయాలన్నీ వాటికి మన ఇంపార్టెన్స్ ఇస్తే ఎట్లాగా. అందుకని ఆలోచించండి, అది సముచితం ఆలోచించడం. వెంకయ్య స్వామి ఎందుకట్లా చెప్పారు అనేది. అది వారు విద్యానగర్ సాయిబాబా మందిరానికి రావడమే. ఆ వివరం మీరు ఈ గ్రంథంలో చదవబోతారు. మరి అట్లా ఉంటే మరి ఎలా వచ్చారు ఆయన విద్యానగర్ సాయిబాబా మందిరానికి వచ్చారు వెంకయ్య స్వామి వారు. అక్కడ రూల్ ఏం పెట్టారు, వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహనీయుల ప్రస్తావన ఉండకూడదు, భజన చేయకూడదు, గురు చరిత్ర చదవకూడదు, లీలామృతం చదవకూడదు. ఇవన్నీ పెట్టారు కదా తీసుకొచ్చి అక్కడ. అది వాళ్ళ అభిప్రాయాలు పెట్టుకున్నది అక్కడ భక్తులు. కానీ వెంకయ్య స్వామి ఏం చేశారు, స్వయంగా ఆయన విద్యానగర్ సాయిబాబా మందిరానికి ఆయన వచ్చారు. చూడండి, మాస్టర్ గారు కట్టే మందిరానికి ఆయన వచ్చారు అక్కడ. ఆ వివరం మీరు ఈ గ్రంథంలో చదవబోతారు. ఆ వివరం ఏమిటి, అసలు ఎట్లా జరిగింది ఏంటి, స్వామి రావడం, ఇదంతా మనం చదవబోతాం అని చెప్తున్నారు. అది సాయిబాబా పట్ల భక్తి, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణలే చిరంజీవి సుబ్బరామయ్యకు శ్రీ స్వామివారి సన్నిధిలో స్థిరంగా ఉండి సేవ చేసుకునే అవకాశము, స్వామి లీలలు సేకరించే మహాభాగ్యము కూడా అతనికి ప్రసాదించాయి. అసలు ఎందుకు ఆయనకు సుబ్బరామయ్య గారికి ఆయన సన్నిధి లభించింది, వెంకయ్య స్వామి వారి సన్నిధి లభించింది. అవన్నీ లీలలు కూడా, స్వామి లీలలు కూడా ఆయన సేకరించి అందించారు కదా మాస్టర్ గారికి. అంతటి మహద్భాగ్యం ఎందుకు లభించింది అంటే గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రల పారాయణే. ఆ రెండిటి పారాయణ ఫలితమే ఆయనకి స్వామి సన్నిధి లభించింది. స్వామి యొక్క లీలలు వాటి అనుభవాలు అందరివి అవన్నీ సేకరించేటువంటి అదృష్టం కూడా ఆయనకి లభించింది అన్నమాట, అవకాశం కూడా. స్వామి లీలలు సేకరించే మహాభాగ్యం కూడా అతనికి ఆయన ప్రసాదించాయి. అవే గురు చరిత్ర, లీలామృతాల ఫలితమే ఆయనకి అది ప్రసాదించాయి అన్నమాట.
వాటిని గురించి ఇట్టి ఆధ్యాత్మిక రహస్యాలతో కలిపి ఈ గ్రంథం వ్రాసే అవకాశం సాయి భక్తుడనైన నాకు అనుగ్రహించడంలో తమ భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు బోధలు పఠించి ఉత్తమ సంస్కారాన్ని పొందాలనే స్వామి సంకల్పమై ఉండాలి. ఇంకా ఏంటి చెప్పండి? ఇంకా మనం చెప్పుకోవాలంటే మాస్టర్ గారికి వెంకయ్య స్వామి వారి చరిత్ర రాసేటువంటి అవకాశం కూడా వచ్చింది. చూడండి, అది ప్రసాదించారు కదా స్వామి. ఎందుకని? కానీ బాబా భక్తుడు, బాబాకు సేవ చేసుకునే ఆయన మాస్టర్ గారు ఎంత ఇదిగా రాశారో చూడండి. సాయి సేవకుడనైన నాకు అనుగ్రహించడం అన్నారు. చాలా గొప్పగా నాకు ఇచ్చారు అట్లా అనలేదు. చూడండి, సాయి సేవకుడనైన నాకు అంటే సాయిని సేవించుకోవడం వల్ల అసలు మాస్టర్ గారిలో ఆ వినమ్రత చూడండి, ఆ రాసుకోవడంలో కానీ అసలు ఆయన ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ ఎంత వినమ్రత చూడండి. నేను కేవలం సాయి సేవకుడను అన్నట్టు రాసుకున్నారు ఆయన. స్వామి అనుగ్రహించారు అట్లా. ఎందుకు ఇచ్చారంటే తమ భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు బోధలు పఠించి ఉత్తమ సంస్కారాన్ని పొందాలనే స్వామి సంకల్పం అయి ఉండాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఏంటంటే మాస్టర్ గారు రాయడం వల్ల ఏమవుతుందంటే ఇతర మహాత్ముల చరిత్రలు కూడా చదవాలి, వాళ్ళ బోధలు కూడా పఠించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ సంస్కారం అనేది వస్తుంది. అది ఇతరులు పొందాలనే, చదివిన వాళ్ళందరూ పొందాలనే స్వామి సంకల్పం అయి ఉండాలి. స్వామి సంకల్పమే అది అని. ఇంకెవరికైనా ఇచ్చారనుకోండి అవకాశం, ఇంతలా ఉండదు కదా. ఆ గ్రంథం ఇంత గొప్పగా ఇట్లా ఉండదు అప్పుడు అవకాశం ఇంకొకరికి ఇస్తే కనుక. అందుకని వారికి తెలుసు ఎవరి చేత రాయించాలో వాళ్ళకి తెలుసు కదా. అది ఊరికే చదవాలని కాదు కదా ఈ గ్రంథాలు వచ్చింది. మహాత్ముల చరిత్రలు వారి ఆశీస్సులతో ఎందుకు వస్తాయి? దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉండాలి దాంట్లో. లేకపోతే ఉంది మామూలు పుస్తకాల్లాగా అది కూడా చదువుకోవడం అవుతుంది అంతే. దాంట్లో గొప్పతనం ఏముంటుంది అప్పుడు? అదే అందుకని మహాత్ముల చరిత్రలు బోధలు పఠించి ఉత్తమ సంస్కారాన్ని పొందాలని స్వామి సంకల్పమే ఉండాలి. అప్పుడు ఆ సంకుచిత భావన అనేది పోతుంది మనకి. అందుకోసం లేకుంటే అది నాకే ఎందుకు అనుగ్రహించాలి? చూడండి, మరి అది మాస్టర్ గారికి ఎందుకు ఇచ్చారు? అలా మాస్టర్ గారికి ఇచ్చి మాస్టర్ గారి చేత రాయిస్తేనే చదివే వాళ్ళందరికీ ఆ సంకుచిత భావన అనేది పోతుంది. ఇతర మహాత్ముల బోధలు అవన్నీ కూడా అర్థమవుతుంది. ఓహో, ఇట్లా సేవించుకోవాలా, అందరి బోధలు మనం చదువుకోవాలా, వారి గురించి ఇతర మహనీయుల గురించి ఇట్లా వారిని కూడా ప్రేమించి వారిని కూడా గౌరవించాలి అనేటువంటిది. ఇతర మహాత్ముల పట్ల సంకుచిత దృష్టి మౌఢ్యం కలవారికే ఇట్టి అవకాశం కల్పించి ఉండవచ్చు కదా. చూడండి అంత బాగా రాశారు. ఇందాక మనం అనుకున్నదే, ఇతర మహాత్ముల పట్ల సంకుచిత దృష్టి అంటే ఇతర మహాత్ముల గురించి ప్రస్తావించకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, మౌఢ్యం గల వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకే ఇవ్వచ్చు కదా. అది కరెక్ట్ అయితే అంతే కదండి. ఒకవేళ కరెక్ట్ అయితే అది అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి. అలా ఇవ్వలేదు, మాస్టర్ గారికి ఇచ్చారు. చూడండి, దాని ద్వారా మనకేం తెలుస్తుంది? ఆ సంకుచిత బుద్ధి ఉండకూడదని, అందరు మహాత్ములను చక్కగా సేవించుకోవచ్చు అన్నది. వారందరూ ఒక్కటే, అందరూ దత్తాత్రేయుడు అర్థమవుతుంది. ఆయన ఒక్కరే కాదు, శ్రీ అక్కలకోటి స్వామి, హజరత్ తాజుద్దీన్ బాబా, శ్రీ గజానన మహారాజ్, చెవటమ్మ మొదలైన మహనీయులు కూడా తమ చరిత్రలను వ్రాసే భాగ్యం నాకు ప్రసాదించడంలో గల కారణం ఇదే. ఇంతమంది మహనీయులు మాస్టర్ గారికి చరిత్ర ప్రసాదించారు రాసేది. అక్కలకోటి స్వామి, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, చెవటం అమ్మ మొదలైన మహనీయులు కూడా వారి చరిత్రలను రాసే భాగ్యాన్ని మాస్టర్ గారికి ప్రసాదించారు. దానికి కారణం కూడా ఇది. జైసే మాస్టర్ ఒక్కసారి అండి. శ్రీ సాయికి స్వామికి గల సన్నిహితమైన అనుబంధము మరియు ఆదరణములు ఎరిగిన ఆనాటి స్వామి భక్తులు తమకే తామే శ్రీ సాయిబాబా చిత్రపటము తెచ్చి ఆనాడు స్వామి సన్నిధిలో కుటీరంలో ఉంచారు.
శ్రీ సాయికిను స్వామికి గల సన్నిహితమైన అనుబంధం, ఆదరణ, అంటే బాబాకిను వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న సన్నిహితమైన అనుబంధం, వారి మధ్య ఉన్న ప్రేమ అదంతా తెలిసిన స్వామి భక్తులు వారికి వారే బాబా చిత్రపటం తెచ్చి ఆనాడు స్వామి సన్నిధిలో కుటీరంలో ఉంచారట. వారు మహాసమాధి చెందాక కూడా వారి సమాధి వద్ద వారి పటంతో పాటు సాయి పటం కూడా నాటి భక్తులే పెట్టుకున్నారు. స్వామి సమాధి చెందిన తర్వాత కూడా స్వామి పటంతో పాటు బాబా పటాన్ని ఆ అవగాహన ఉన్న భక్తులే వాళ్ళే తెచ్చిపెట్టుకున్నారు, ఆ సన్నిధిలో ఉంచుకున్నారట. ఆ సన్నిధిలో ఎందరో భక్తులు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకునేవారు. ఇట్లా ఉన్నవాళ్లే, ఈ అవగాహన ఉన్నవాళ్లే ఏం చేసేవారట, ఆ సన్నిహితం తెలిసిన వాళ్ళే, అంటే ఈ సంకుచిత దృష్టి లేని వాళ్ళే గురు చరిత్ర, సాయి లీలామృతము ఆయన సన్నిధిలో పారాయణ చేసుకునేవారట. కానీ వారిలో ఎక్కువ మందికి స్వామి ప్రసాదించిన ఇట్టి విశాల దృష్టి, సత్సంకల్పము పైపూతగా మాత్రమే అలవడింది కాబోలు. అందుకే అది సంకుచిత దృష్టి ప్రభావం వలన చెదిరిపోయినది. కానీ ఏమైంది, చేసే వాళ్ళకు కూడా ఏమైంది, ఎవరో చెడగొట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళని ఏవో చెప్పి కదా. కానీ ఏమైంది, వాళ్ళకి వాళ్ళల్లో ఎక్కువ మందికే స్వామి ప్రసాదించిన ఇట్టి విశాల దృష్టి, ఎంత ఆయన ప్రసాదించిన ఆ విశాల దృష్టి సత్సంకల్పము పైపూతగా మాత్రమే అలవడింది కాబోలు. అది ఉత్తనే పైపూతగా అలవడినట్టుంది, నిలబడల వాళ్ళకి అది. అందుకే అది సంకుచిత దృష్టి ప్రభావం వలన చెదిరిపోయింది, అది మొత్తం చెదిరిపోయిందిటండి. సంకుచిత దృష్టి వలన అంతా ఉన్న వాళ్ళకి మొదట అంతా చేశారు, వాళ్ళు చేసిన వాళ్ళకే అది పైపూతగా మిగిలిందిట. చూడండి, అంటే అర్థమైన నిలబెట్టుకోవడం అనేది ఎంత కష్టమో చూడండి. అర్థం అవ్వచ్చు కానీ అది నిలబెట్టుకోవడం కష్టం. పైపూతగా మిగిలింది అంటున్నారు మాస్టర్ గారు. ఇంకా ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది వివరాలు మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.